హలో, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. ప్రస్తుత కాలంలో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, సెంట్రలే కానీ, స్టేటే కానీ ఏ ఎగ్జామ్‌లోనైనా సరే కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది అతి స్వల్పంగా దగ్గరగా ఉద్యోగం 1 లేదా 2 మార్కులతో కోల్పోతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దాని బాధ ఏంటి? కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ ఏంటి? అసలు కరెంట్ అఫైర్స్‌ని ఎందుకు మనం ఇగ్నోర్ చేయడం జరిగింది? వీటిని పట్టుకుంటే జాబ్ వచ్చేది గదా! అనే రకరకాల సందిగ్ధంలో ప్రస్తుత కాలంలో నిరుద్యోగులు ఎంతోమంది ఆలోచిస్తుర్రు. అయితే ఈ కరెంట్ అఫైర్స్‌ని సరికొత్తగా ఇప్పటి వరకు మీరు ఎలా విన్నారో మాకు తెలీదు. కానీ రోహిత్స్ అకాడమీ మీకు ప్రామిస్ చేస్తుంది. వి గివ్ యూ ఎ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్ విత్ కరెంట్ అఫైర్స్. ఏంటి కరెంట్ అఫైర్స్ కూడా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందా? యెస్ ఉంటుంది. అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏంటండి? అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇందులో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి ఒక ఇంటర్ లింకింగే ఈ కరెంట్ అఫైర్స్. అంటే మన నిత్య జీవితంలో జరుగుతున్న రాజకీయ ధోరణులు గాని, చరిత్ర సంబంధించిన విషయాలు గాని, ఈ ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పటి వరకు మీరు చూసిన ఇతర ఏ కరెంట్ అఫైర్స్‌కును ఈ కరెంట్ అఫైర్స్‌కి అత్యంత భిన్నత్వాన్ని, అత్యంత ఒక డిఫరెన్స్ వే ఆఫ్ అప్రోచ్‌ని మేము మీకు చూపించబోతున్నాం. దిస్ ప్రామిస్ ఈస్ గివింగ్ ఫ్రమ్ అవర్ రోహిత్స్ అకాడమీ. ఈ ఒక్క మోటోతో మాత్రమే మేము ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, ఇక ముఖ్యంగా దీనిలోకెళ్తే చూద్దాం. ఇప్పుడు ఈరోజు మన కరెంట్ అఫైర్స్‌లో ప్రధాన భాగంగా మొదటిగా మనం చూసుకుంటే యెస్. ఇప్పుడు మనం చూస్తున్నామండి. మనకేం జరిగింది? గత కొంతకాలం కింద పహల్గామ్‌లో ఉగ్రమూకలు మన భారతీయుల్ని అతి కిరాతకంగా చంపాయి. ఈ సిట్యుయేషన్‌లో 2 దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధ వాతావరణంలో భాగంగానే ప్రస్తుత కాలంలో ఆ దేశానికి, మన దేశానికి ముఖ్య అనుసంధానంగా ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీ. చెప్పాలంటే సింధు జలాల గురించిన ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకవేళ ఆ సింధు జలాలు మన భారతదేశం మీద నుంచిగా ప్రయాణిస్తున్నాయి. మనం వాటన్నిటికీ ఇక్కడ అడ్డుకట్ట కడితే ఆ నీరు అనేది పాకిస్తాన్‌కి వెళ్ళదు. వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఉన్న ఆ అగ్రికల్చర్ సెక్టార్ గాని, దాన్ని నమ్ముకుని ఉన్న ఇండస్ట్రీ సెక్టార్ గాని, దాన్ని నమ్ముకున్న సర్వీస్ సెక్టార్ గాని, ఇవన్నీ ఎకనామిక్‌గా ఏ రకంగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే యుద్ధమే చేయనవసరం లేదు. నీటిని ఆపేస్తే ఆ యుద్ధానికి మించిన తీవ్ర పరిణామాలు గోచరిస్తాయి అని ఈ ఆర్టికల్ మనకి తెలియజెప్తుంది. ఈ ఆర్టికల్‌లో భాగంగా మనం చూస్తే ఇక్కడ చూడండి, పాకిస్తాన్ గొంతు ఎండేలా భారత్ మనోహర్ నిర్ణయం అనుకుంటూ వచ్చింది. అంటే భారతదేశం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది? ప్రధానంగా దీన్ని ఒక కరెంట్ అఫైర్స్‌లో భాగంగా కాకుండా హిస్టారికల్ పర్స్పెక్టివ్‌గా, జాగ్రఫీ పర్స్పెక్టివ్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ బాగ్లిహార్ ప్రాజెక్టు. ఈ బాగ్లిహార్ ప్రాజెక్ట్ అన్నది ఏ నది మీద ఉంది? ఈ బాగ్లిహార్ ప్రాజెక్ట్‌ని మనం ఆపేయడం వల్ల ఏ రకమైన విధ్వంసం పాకిస్తాన్ ఫేస్ చేయబోతుంది? మరియు ఇలాంటి నదుల మీద ఇంకెట్లాంటి ఆనకట్టలున్నాయి? ఇంతేనండి. మనం ఎగ్జామ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసే క్వెషన్స్ ఈ లెవెల్‌లోనే ఉంటాయి. సో, ఈ స్టేట్మెంట్స్‌ని అంటే ఒక క్వెషన్‌కి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 ఈ రకంగా కఠినత్వాన్ని ఈ ప్రస్తుత కాలంలో ఎగ్జామినర్ పెంచడం జరుగుతుంది. సో, ప్రధానంగా మనం టాపిక్‌లోకెళ్తే చూడండి, ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్ అంటుండు. ఏంటండి పంజాబ్ మన దేశంలో ఉంది. అక్కడ కూడా పంజాబ్ ఉందా? యెస్ ఉంది. మన పంజాబ్ ఉంది, పాకిస్తాన్ పంజాబ్ ఉంది. ఇక్కడ చూడండి, భారత నౌకల్ని ఆ దేశం నిషేధించింది. అంటే మన నౌకలన్నింటినీ ఆ దేశం స్టాప్ చేసేసింది. తర్వాత ఇప్పుడు చూడండి, అన్ని వైపులా నుంచి దిగ్బంధం చేసింది భారతదేశం. ఏంటి? మన వాటర్‌ని అంటే మన దగ్గరున్న సింధు నదిని ఎలా ఉంటుందండి? ఇది మన భారతదేశం అనుకుంటే, ఇది మన భారతదేశం అనుకుంటే, మనకి సింధు నది అనేది ఈ రకంగా ట్రాన్స్‌ఫర్ అవుతూ, ఈ రకంగా వెళ్తూ ఇదంతా పాకిస్తాన్. ఇదంతా పాకిస్తాన్. ఇదంతా ఇండియా. ఇదంతా ఇండియా. దీనికి ఉపనదులుగా జీలం గాని, చీనాబ్ గాని, రావి గాని, సట్లెజ్ గాని, బియాస్ గాని ఈ రకంగా నదులన్నీ మన ఇండియా నుంచి ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఫ్లో అవుతున్నాయి. ఈ వాటర్‌ని మనం ఇక్కడ ఆపేసాం. ఈ వాటర్‌ని ఇక్కడ ఆపేసాం. ఇక్కడ ఆపేసాం. ఇక్కడ ఆపేసాం. ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఏం జరుగుతుంది? నీళ్ళు ఆపేసాం. ఇక్కడికి నీళ్ళు ఫ్లో అనేది లేదు. ఇప్పుడు ఆ దేశం ఏమవుతుంది? ఇండైరెక్ట్‌గా ఆ దేశం ఒక ఎడారిగా మారిపోతుంది కదా! అదే సిట్యుయేషన్‌ని మన ఇండియా ఇక్కడ సృష్టించింది. సో, ఇక్కడ మనం ఎలా అయితే పంజాబ్ అని పిలుచుకుంటామో అక్కడ కూడా ఇదంతా పాకిస్తాన్ పంజాబ్‌గా పిలువబడుతుంది. ఇంతేనండి. ఇదంతా కంప్లీట్‌గా ఒక జాగ్రఫీ పర్స్పెక్టివ్‌లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఇంతేనా? ఈ కరెంట్ అఫైర్స్ జాగ్రఫీ పర్స్పెక్టివ్ ఒకటే ఉందా? ఇంకా ఏం లేదా? చూసుకుంటే చరిత్రలో ఒకటి దాగుంది.
దాన్నే సింధు నది జలాల ఒప్పందం అని మాట్లాడతారు. చూద్దామండి. సింధు నది జలాల ఒప్పందం. ఇప్పుడు చూడండి, వి గివ్ యూ అ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఇదే మా ప్రామిస్ అండి. చూడండి, ఈయన ఎవరు? మన జవహర్లాల్ నెహ్రూ. ఈయన ఎవరు? ఆనాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయూబ్ ఖాన్. ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఈ సింధు నది అనేది ఇలా ఫ్లో అవుతుంది. దీన్ని నమ్ముతూ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అంటూ ఈ నదులు ఇలా ఫ్లో అవుతున్నాయి. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనకి 1960 సెప్టెంబర్ 19న జరిగింది. ఈ ఒప్పందం ప్రకారంగా ఈస్ట్ సైడ్ ఉన్న నదులు, వెస్ట్ సైడ్ ఉన్న నదులు అంటూ ఈ నదుల్ని మనం విభజించడం జరిగింది. ఎలా అంటే ఇవన్నీ ఈస్ట్ సైడ్ ఉన్న నదులండి, ఇవన్నీ వెస్ట్ సైడ్ ఉన్న నదులండి. ఈ నదుల మీద పూర్తిగా అధికారం పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. ఈ నదుల మీద పూర్తిగా అధికారం భారతదేశం తీసుకోవడం జరిగింది. ఇంకా మరి విడ్డూరంగా ఏంటి అంటే కేవలం మొత్తం 100% నీటిలో 20% మాత్రమే మన ఇండియా తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఒప్పందం అంతా ఆనాటి సిచ్యువేషన్స్ లో ఈ వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో, ఈ వరల్డ్ బ్యాంక్ సమక్షంలో ఈ ఒప్పందం మనం చేసుకోవడం జరిగింది. ఎవరెవరి మధ్య? జవహర్లాల్ నెహ్రూ మరియు అయూబ్ ఖాన్ల మధ్య. ఏ సంవత్సరం? 1960 సెప్టెంబర్ 19 ఆ తారీఖున ఇవి జరిగినాయి. దీని ప్రకారంగా ఏ నదులు పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది? ఒకటి ఇండస్ నది, ఒకటి జీలం నది, ఇంకోటి చీనాబ్ నది. ఈ నదులు పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. ఈ చీనాబ్ నది మీదే మనకి దుల్హస్తి, సలాల్, బాగ్లిహార్ వంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఈ నది మీదే ఉండడం జరుగుతుంది. సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బి గ్రూప్ డీస్ కానీ, టీజీపీఎస్సీ ఎగ్జామ్ కానీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కానీ ఎన్నిసార్లు అడిగిండండి ఈ సలాల్ ప్రాజెక్టు ఏ నది మీద ఉంది, ఏ నది మీద ఉంది, ఏ నది మీద ఉందని. ఇక్కడ చూడండి, ఈ జీలం దగ్గరనే ఉందండి ఉరి ప్రాజెక్ట్ కానీ, కిషన్ గంగా ప్రాజెక్ట్ కానీ. చూపిస్తామండి ఇవన్నీ మీకు, ప్రతి ఒక్కటి మేము లైవ్ ఎక్స్పీరియన్స్తో మీకు ఇవన్నీ ఒక విజువల్ మ్యాప్లో మేము మీకు చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే చూడండి, నాటి పాకిస్తాన్లో మనం చూసుకుంటే ఇదంతా లైన్ ఆఫ్ కంట్రోల్గా డివైడ్ అయిపోయిందండి. అంటే ఒకప్పుడు దీన్ని పాకిస్తాన్ మొత్తం మన దేశం నుంచి ఆక్యుపై చేసుకుంది. అందుకే మనం దీన్ని ఏమంటున్నాం? ఆక్యుపైడ్ పాక్ కాశ్మీర్ అంటున్నాం. అంటే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్గా మాట్లాడుతున్నాం. ఇదేంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది ఎవరి కింద ఉంది అండి? ఇది చైనా కింద ఉంది. ఇది ఎవరికి అంటే చైనా కింద ఈ అక్సాచిన్, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది వీరి కింద ఉంది. ఈ ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది సియాచిన్ గ్లేషియర్స్ ఈ మొత్తం పాకిస్తాన్ కంట్రోల్లో ఉండడం జరిగింది. ఇవేనండి మనం ఇంతకు ముందు వరకు మాట్లాడుకున్న నదులు: జీలం, చీనాబ్, బియాస్, సట్లెజ్, బియాస్, సట్లెజ్, రావి. చూడండి ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంకొక రకం క్వశ్చన్ ఎలా పడే ఛాన్సెస్ ఉన్నాయి. బియాస్ చూడండి, ఇండియాలోనే పుడుతుంది, ఇండియాలోనే ఎండ్ అయిపోతుంది. ఇట్లాంటి పాయింట్స్ అండి, ఇట్లాంటి పాయింట్స్. ఒక్క టాపిక్ మీద పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద మనం ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఎత్తేస్తున్నాం అనే ఒక్క మాట నుంచి ఇంత సబ్జెక్ట్ దాగుందండి. ఈ రకంగా ప్రిపరేషన్ జరుగుతుందా? ఒక్కసారి మీ మనసును అడగండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఈరోజు మనం ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్లో భాగంగా మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడ యుఏఈతో సంబంధం ఏర్పరచుకోవడానికి వెళ్ళాడు. ఆ యుఏఈలో దుబాయ్ యువరాజు, తన పేరు షేక్ హుమ్దాన్ బిన్ అహ్మద్ అల్ మక్తూమ్, మనం సింపుల్గా మహ్మద్ అల్ మక్తూమ్ అని పిలుచుకుందామండి. ఈయన ఆ దేశం యొక్క రక్షణ శాఖ మంత్రి. సో ప్రధానంగా ఈ ఎంటైర్ ఆర్టికల్ నుంచి మనం గేదర్ చేయాల్సిన పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే, సరే మోదీ గారు వెళ్ళారు, ఆ దేశ యువరాజుని కానీ ఆ దేశం యొక్క రక్షణ మంత్రిని కలిశారు. ఇక్కడ నుంచి మన క్వశ్చన్స్ ఏ రకంగా పడతాయి, మనం ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చూడండి, ప్రస్తుతం అంట యుఏఈలో అప్రాక్సిమేట్లీ 40 లక్షల మంది భారతీయులు బ్రతుకుతున్నారంట. యుఏఈలో 40 లక్షల మంది భారతీయులు బ్రతుకుతున్నారంట. తర్వాత చూడండి, ఇక్కడ భారత్కు యుఏఈ అనేది 3వ ట్రేడర్, అంటే పార్ట్నర్షిప్లో ట్రేడింగ్లో 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి అంట. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి? 3వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఇది మీరు అబ్జర్వ్ చేసిన మొదటి పాయింట్. రెండో పాయింట్ చూడండి, అత్యధికంగా భారతదేశ ఎగుమతుల్ని అందుకుంటున్న దేశంలో యుఏఈ 2వ స్థానంలో ఉంది అంట. సో ఏంటి, మన ఎగుమతులు అంటే మనం పంపిస్తున్న ఎక్స్పోర్ట్స్, వీటిలో ఇది 2వ స్థానాన్ని నమోదు చేసింది. ఇది 2వ స్థానాన్ని నమోదు చేసింది. నెక్స్ట్ పాయింట్ చూడండి, భారత్లో
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో యుఏఈ 4వ స్థానంలో ఉంది. ఎఫ్డిఎస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి మన దేశంలో పెడుతున్న దాంట్లో యుఏఈ అనేది 4వ స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఒక పాయింట్ అండి. ఎందులో ఆక్రమించింది? ఎఫ్డిఐ ఫారెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఎన్నో స్థానం? 4వ స్థానం యుఏఈ ఆక్రమించింది. ఈ రకంగా ఇంకా అతను రక్షణ శాఖ మంత్రి కాబట్టి భారతదేశానికి మేము ఏ రకంగా రక్షణ ఇవ్వచ్చు, ఇంకా మా నేవీ కానీ ఆర్మీ కానీ ఇంకా మేము ఏ రకంగా ఇరు దేశాల మధ్య పరిశ్రమలు కానీ సర్వీస్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఇంకా డిఫెన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఈ ప్రతి రకంగా ఇంకా ఏ రకంగా మనం ద్వైపాక్షిక ఒప్పందాలు జరుపుకోవచ్చు అని మోదీ గారును ఆ దేశపు రక్షణ శాఖ మంత్రి ఆయన పేరేంటి మహ్మద్ అల్ మక్తుమ్తోని ఇటీవల మోదీ గారు భేటీ అయ్యారు. ఇది ఈ ఎంటైర్ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్ విషయాలు. సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ స్లైడ్లో ఇంకా యుఏఈతోని ఈ ఒప్పందాలే ఉన్నాయా? ఇంతకు మనం యుఏఈ అని పిలుస్తున్నాం. యుఏఈ అంటే ఏంటండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే అరబ్ దేశంలో ఉన్న కొన్ని ఎమిరేట్స్లలో దాదాపుగా కొన్ని యూనిట్ అయిపోయి ఉన్నాయి. అంటే అన్ని ఎమిరేట్స్ ఇండివిజువల్గా ఉండకుండా కలిసికట్టుగా ఉన్నాయి. ఆ ఎమిరేట్స్ అనండి. ఇది జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లో ఎన్ని ఎమిరేట్స్ అండి? మొత్తం 7 ఎమిరేట్స్. యుఏఈలో ఎన్ని ఎమిరేట్స్ ఉన్నాయండి? మొత్తం 7 ఎమిరేట్స్. అవేంటి? అబుదాబి, అజ్మాన్, దుబాయి, ఫుజైరా, రజల్ ఖైమా, షార్జా, కులల్ కువైట్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయండి. ఇదేనండి మనం యుఏఈ అంటాం. ఇది ఎప్పుడు ఫామ్ అయిందండి? డిసెంబర్ 2, 1971లో ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇవి ఒక శక్తిగా, ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఈ రోజుకి భారతదేశంతో చాలా మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం జరిగింది. ఇంకా ఇంతేనా? యుఏఈతో మనకి ఇంకేం సంబంధాలు లేవా? ఇంకేమి మనం చరిత్రలో కానీ రీసెంట్ ఎకనామిక్స్లో కానీ పాలిటీలో కానీ ఇంకేం చూడట్లేదా? ఇదేనండి. దీని ఏమంటారు? ఐమెక్ అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న పాకిస్తాన్ కానీ ఇక్కడ ఉన్న చైనా కానీ వీళ్ళకి మనం కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ఇండస్ట్రీ పరంగా కానీ ఎకనామిక్ పరంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ ఈ అన్నిటిని దృష్ట్యా ఆలోచించుకొని మనం ముంబై నుంచి యుఏఈ వరకు ఒక సీ పోర్ట్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ ఇట్లా ఎక్కడి వరకు అండి? యూరోప్ వరకు మనం వెళ్ళడం జరిగింది. వెరీ రీసెంట్గా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ వీటి మీద క్వశ్చన్స్ కూడా పడ్డాయండి. మీరు చూస్తారు కదా. ఈ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు అనౌన్స్ అయింది? 23 సెప్టెంబర్లో అనౌన్స్ అయింది. సో ఇందులో నుంచి అడిగిన క్వశ్చన్స్ ఈ రకంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే కొన్ని పోర్ట్స్ అండి. ఇప్పుడు ఇండియాలో అయితే ముంబై పోర్ట్ ఒకటి, అదే యుఏఈలో అయితే జబల్ అలీ పోర్ట్ అంది, అదే ఇంకో యుఏఈలో అల్ గువైహత్ అని, సౌదీ అరేబియాలో హరా అని, అదే సౌదీ అరేబియాలో రియాద్ అని, ఇజ్రాయెల్ అయితే హైఫా అని, అదే గ్రీస్లో అయితే పైరస్ అని. ఇట్లాంటి పోర్ట్స్ ఇందులో భాగమా కాదా? అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఆర్ బిలాంగింగ్ టు ఐమెక్ అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్. దీంట్లో భాగమైన దేశాలేంటి, దీంట్లో భాగమైన పోర్ట్స్ ఏంటి అనే విషయంలో మనల్ని గత ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. అంటే ఒక్క యుఏఈతో ప్రధానమంత్రి మోదీ కలిసినందున వల్ల ఇన్ని విషయాలు బయటకు రావడం జరిగింది. అంటే మన ప్రిపరేషన్ ఇంకే లెవెల్లో ఉండాలి? అర్థమవుతుందా? సరేనండి. ఇంకా యుఏతో మనకి ఇంకేం సంబంధాలు ఉన్నాయి అవి చూసుకుంటే ఇది అండి. దీన్ని మనం ఏమంటాం? I2U2 ట్రీటీ అంటాం. ఏంటి I2U2 అంటే? ఈ పాకిస్తాన్ కానీ ఆ చైనా కానీ వీళ్ళందరికీ మనం ఒక కౌంటర్ అటాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఏర్పరచుకున్న అంటే ఎనర్జీ పరంగా కానీ డిఫెన్స్ పరంగా కానీ ఇంకా ఏ రకమైన రిలేషన్ పరంగా ఒక బలంగా ఒక శక్తిగా ఎదగడానికి మనం ఏర్పరచుకున్నది ఈ I2U2 అంటే 2 ఐలు, ఒకటి ఇండియా ఒకటి ఇజ్రాయిల్. యూలో 2 యూలు, ఒకటి యుఎస్ఏ ఒకటి యుఏఈ. చూడండి, యుఏఈ, ఇజ్రాయిల్, ఇండియా, యుఎస్ఏ. ఈ రకంగా మనం I2U2 ట్రీటీని ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది? 2021 అక్టోబర్లో జరిగింది. అంటే ఒక్క యుఏఈతో మోదీ కలిసినందువల్ల ఆ యుఏఈతో మన దేశం జరుపుకున్న ఒప్పందాలు కానీ దాని జాగ్రఫికల్ లొకేషన్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంతేనండి. క్వశ్చన్స్ ఈ కాలంలో ఇలాగే పడుతున్నాయి. క్వశ్చన్స్ వే ఆఫ్ ఆస్కింగ్ ఇలాగే ఉంటుంది ఈ కాలంలో. ఏంటి అంటే యుఏఈతో మన మోదీ కలిశాడు, ఆ దేశ యువరాజు ఆ రక్షణ మంత్రి. ఇక్కడ చదువుకుని వెళ్తా అంటే ఈ రోజుల్లో అది వర్కౌట్ అవ్వదండి. ఇంకెలా చదవాలి? ఇంతకుముందు ఇండియా దాంతోనే మన ఒప్పందాలు చేసుకుందా,
ఏదైనా సభ్యత్వం తీసుకుందా, ఇంకా వాళ్ళతో మనకైనా ద్వైపాక్షిక ఒప్పందాలు కానీ, ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు కానీ ఇంకేమైనా జరిగాయా, ఇన్ని రకాలుగా ఆలోచించాలండి. ఒక క్వశ్చన్ని ఈ కాలంలో ట్యాకిల్ చేయాలంటే ఇన్ని రకాలుగా ఆలోచించాలి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ ఈరోజు ముఖ్యంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మన ఇరిగేషన్ మినిస్టర్, ఈరోజు వార్తల్లోకి రావడం జరిగింది. ఏమని? కృష్ణా జలాల మీద పునఃసమీక్ష అంటే మళ్ళీ రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఈ వాటి మీద క్వశ్చన్స్ పడతాయి అంటే లేదండి, ఇది రీజనల్ ఇష్యూ కావచ్చు, కానీ దీనికంటూ చరిత్రలో హిస్టారికల్గా తెలంగాణ మూమెంట్లో భాగంగా కానీ, లేదు అంటే ఎకానమీ పర్స్పెక్టివ్లో భాగంగా కానీ కృష్ణా నది జలాలతో జరుగుతున్న ఒక వివాదాలండి. అంటే కృష్ణా నది జలాలతో ఏమేమి వివాదాలు జరుగుతున్నాయి అనే విషయాల పట్ల మనం జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ, తెలంగాణ మూమెంట్లో కానీ, ఎకానమీ పర్స్పెక్టివ్లో కానీ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒకసారి మనం దీని గురించి చూస్తే చూడండి, నేను మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తాను ఇంతకుముందే మాట ఇచ్చానండి. చూడండి, ఇది మన ఇండియా అండి, ఇది మన ఇండియా. చూడండి, అసలు కృష్ణా ఫ్లో అనేది ఏ రకంగా జరుగుతుంది, కృష్ణా ఫ్లో అనేది ఏ రకంగా జరుగుతుంది చూసుకుంటే ఇది ఎవరెవరి మధ్య ఒక వివాదాస్పదంగా ఉంది అంటే మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి నది ఫ్లో అవుతూ ఈ లెవెల్లో వస్తుందండి. ఈ లెవెల్లో వస్తూ ఈ విజయవాడ నుంచి అది బంగాళాఖాతంలో కలిసిపోతుంది. మీరు కరెక్ట్గా చూడండి, ఇప్పుడు ఎవరి మధ్య వివాదాలు ఉన్నాయండి? ఒకటి మహారాష్ట్ర, మీకే కనబడుతుంది. బట్టి పట్టకండి, దయచేసి గుర్తుపెట్టుకోకండి. ఈ టాపిక్స్ జాగ్రఫీ రిలేటెడ్ ఏమొచ్చినా సరే మీ కళ్ళకి మాత్రమే పని చెప్పండి, కళ్ళతో చూడండి, మనసుతో ఎక్స్పీరియన్స్ అవ్వండి, అంతే తప్ప దయచేసి ఇట్లాంటి టాపిక్ని బట్టి పట్టకండి. ఒక రియాలిటీ ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నానండి, ఈ కాలంలో మనం ఇప్పుడు 2025లో ఉంటున్నాం, అయినా సరే మన ఎడ్యుకేషన్ మన ఇప్పటికీ 2 డైమెన్షన్లో అంటే చిన్న చిన్న మ్యాప్స్ కానీ 2D పిక్స్ కానీ చూస్తూ ఈ రోజుకి మనం నేర్చుకుంటున్నాం. మనం ఉంది ఏఏ శాసిస్తున్న కాలంలో ఉన్నామండి. ఈ రోజుకి మనం అదే మూస దూరంలో అదే ఓల్డ్ ట్రెడిషన్లో నేర్చుకుంటే జాబ్ సాధించడం చాలా 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 కష్టం అండి. ఒకటి చెప్తున్నా, జాగ్రఫీ ఇష్యూస్ కానీ ప్రతి దాంట్లో ఉంటుందండి. జాగ్రఫీ ఇష్యూస్ హిస్టరీలో ఉంటుంది, పాలిటీలో ఉంటుంది, ఎకానమీలో ఉంటుంది, ప్రతి దాంట్లో జాగ్రఫీ ఇష్యూ అనేది ఇమ్మర్స్ అయి ఉంటుంది. మీరు క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకోండి, కళ్ళతో చూడండి, మనసుతో ఎక్స్పీరియన్స్ అవ్వండి, అంతే తప్ప ఇట్లాంటి విషయంలో మీరు బట్టి పట్టడానికి మాత్రం ప్రయత్నించకండి. ఇప్పుడు చూడండి, మీ కళ్ళ ముందు కనబడుతుంది ఏంటి, కృష్ణానది మహారాష్ట్రలో ఉంటుంది, తర్వాత ఇకేంటి కర్ణాటకలో ఉంటుంది, ఇటు తెలంగాణలో ఉంటుంది, ఇటు ఏపీలో ఉంటుంది. చెప్పండి, ఎవరి మధ్య వివాదాలు ఉన్నాయి? మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ. ఇంకా చెప్పాలంటే ఇగో తెలంగాణ ఏపీ ఈ బార్డరే మనకి కృష్ణా నదిగా మారిపోయింది. చూసారా, ఇక్కడ ఏముందండి, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంటుంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి మనకి నేటికి గొడవ జరుగుతుంది. ఈ గొడవ ఈరోజు లేదు అంటే నిన్నటితో కాదండి, ఈ గొడవ దాదాపు 1969 కాలం నుంచి ఎవరికి ఎంత నీటి పర్సంటేజ్ని తీసుకోవాలి అనే గొడవ 1969తో మొదలైతే నేటికి ఈ రోజుకి మనం వార్తలు చూడడం జరుగుతుంది. అట్లాంటి గొడవ అండి. మీరు కృష్ణానదిని చూడండి, ఇప్పుడు కృష్ణానదిని మీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీ కళ్ళతో. ఇక్కడ మీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ అవ్వండి కృష్ణానదిని. చూడండి, కృష్ణానది ఇది మన తెలంగాణ ఏపీ బార్డర్స్ అండి. ఇదేనండి మన బార్డర్స్ కనబడుతున్నాయి కదా. ఇగో వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో, వాటర్ ఫ్లో, ఈ రకంగానండి. చూడండి, ఇదండి కర్నూలు అండి, ఇది కర్నూలు. ఇంకా మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనబడే ప్రాజెక్ట్ ఏంటి అండి, చూడండి. ఇదంతా మీరు బట్టి పట్టే సబ్జెక్టా లేదంటే కళ్ళతో ఎక్స్పీరియన్స్ అయ్యే సబ్జెక్టా? ఇప్పుడు మీ మనసుని మీరే అడగండి. చూడండి, ఇదంతానండి, ఇదంతా రివర్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఈ రకమైన లైవ్ ఎక్స్పీరియన్స్ని మేము ఇవ్వడానికి వి ప్రామిస్ యూ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ లైవ్ ఎక్స్పీరియన్స్ టు యూ. సరేనండి, ఇక్కడ చూడండి, ఇంకా మన ప్రాజెక్ట్ చూడండి. ఇక్కడ ఇదేంటండి, అది ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. విజయపురి, ఒకప్పుడు దీన్ని మనం ఏమన్నాం, నందికొండ అని పిలిచాం.
ఇంకా ఈ రోజుల్లో మీరు దీన్ని ఇంకా బాగా మీరు దీన్ని ఎక్స్‌ప్లోర్ కూడా అవ్వగలరు. చూడండి ఇది 3 డైమెన్షనల్ చూడండి. ఇది నాగార్జున సాగర్‌ని మీరు 3 డైమెన్షనల్ వ్యూలో చూడండి. కనబడుతుంది కదండీ! ఇంకా లేదు. మేము దాన్ని లైవ్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి అంటే వెళ్ళండి. ఇదిగో చూడండి. లైవ్ ఎక్స్‌పీరియన్స్ అండి. అది మొత్తం నాగార్జున సాగర్ అండి. ఇదంతా కృష్ణా నది మీద నాగార్జున సాగర్ రిజర్వాయర్‌ని అండ్ డ్యామ్‌ని కట్టిన నాటి ఇష్యూస్. ఈ రకంగా మీ ప్రిపరేషన్ జరుగుతుందా? ఈ రకంగా మీరు ప్రతి సబ్జెక్ట్‌ని జాగ్రఫీ గాని, పాలిటీ గాని, ఎకానమీ గాని వస్తున్న ప్రతి దగ్గర లొకేషన్స్ గాని ప్రతి దాన్ని ఈ రకంగా మీరు ఫైండ్ ఔట్ చేస్తుర్రా? ఒకసారి మీ ప్రిపరేషన్ విధానంలో ఇలా లేకుంటే ఈ కాలంలో చాలా కష్టమండి. నేను బట్టే పెడతా, అదే మూసధోరణిలో ఫాలో అవుతా అంటే ఈ రోజుల్లో వర్కౌట్ కాదు. సరే, ఇంకా మన రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సరే, ఈ రకంగా ఏం జరిగింది? ఈ కృష్ణానది జలాల పంపకం మీద మనకి ఏం ఏర్పడ్డదంటే బచావత్ కమిషన్ అనేది ఒకటి ఏర్పడ్డదండి. ఎప్పుడు 1969 ఏప్రిల్ 10 నాడు ఆర్ఎస్ బచావత్, ఆయన ఒక జస్టిస్ ఆర్ఎస్ బచావత్ ఆయన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడ్డది. దాన్ని మనం ఇప్పటికి ఏమంటున్నామంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటున్నాం. ఏమంటున్నామంటే దాన్ని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని మాట్లాడుతున్నాం. ఎవరండి అధ్యక్షుడు? బచావత్ గారు. అండ్ ఇంకా ఇందులో ఉన్న మెంబర్స్ ఎవరండి? ఇదండి, షంషేర్ బహదూర్, డిఎం బండారి. ఇది మన తెలంగాణ మూమెంట్ పర్స్పెక్టివ్లో మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అండి. తర్వాత ఈ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఒక గడువు అనేది మనకి 2000 మే 31 వరకు ఆ తేదీ ఎండ్ అయిపోయింది. ఆ తేదీ తర్వాత దీని మీద మళ్ళీ పునఃసమీక్ష జరిగింది. ఆ రోజు నుంచి జరిగిన పునఃసమీక్ష ఈ రోజు వరకు ఒక కొలిక్కి రాలేదు. అంటే నీటి పంపకాల మీద నేటికి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. సో ఇక్కడ ఆ వివాదాలు కానీ ఈ రాజకీయ అంశాలు కానీ కాదు అండి. ఇక్కడ ఏంటి, ఆ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఏ రోజున ఏర్పడ్డది, ఎకానమీ పర్స్పెక్టివ్ కానీ, తెలంగాణ మూమెంట్ పర్స్పెక్టివ్ కానీ, లేదంటే నేషనల్ వైజ్ కానీ అది ఏ రకమైన ఇంపార్టెన్స్ చూపిస్తుంది అనే విషయాలు ఒక ఎస్పిరెంట్గా ఒక నేర్చుకునే దశలో మనం ఇట్లాంటి విషయాల్ని అబ్జర్వ్ చేయాలండి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూలోకి వెళ్తే చూడండి, ఇప్పుడేంటి, రామ్జీ గోండు మ్యూజియం అనేది ఈ పనుల్లో ఇంకా వేగం పెంచాలి. ఎందుకండి అసలు రామ్జీ గోండు ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు అంటే నవంబర్ 15ని మన మోదీ గారు ఏం చేశారు, జనజాతి దివాస్గా అనౌన్స్ చేశారు. దాంట్లో భాగంగా ఈ గిరిజన తెగల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రమోట్ చేస్తూ వాళ్ళ త్యాగాల్ని మనం మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళకంటూ కొన్ని మ్యూజియంస్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అట్లా అందులో మనకు వచ్చిన ఒక 10 మ్యూజియంలు. ఆ 10 మ్యూజియంలో ఇప్పటికీ 2 మ్యూజియంలు ఫినిష్ అయిపోయాయి. అవేంటి, ఒకటి జబల్పూర్లో, ఇంకొకటి రాంచీలో. అదే భాగంగా మన తెలంగాణలో రామ్జీ గోండు అంటే నిర్మల్లో, ఆదిలాబాద్లో కాదు అండి. జస్ట్ ఈ హైదరాబాద్లో ఉన్న అబిడ్స్లో ఈ మ్యూజియంని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఇక్కడ మిస్ చేసే ఛాన్స్ ఉంది అండి. ఏంటి, రామ్జీ గోండు పేరెత్తగానే నిర్మల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ ఇంకేదో ఆన్సర్ మీరు పెట్టడానికి ఛాయిస్ ఉంటుంది. చూడండి, ఇది ఎక్కడ జరిగింది అంటే ఇప్పటివరకు జబల్పూర్లో కానీ, రాంచీలో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ మ్యూజియంస్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇది అబిడ్స్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇంతేనా అండి? ఈ రామ్జీ గోండు గారి మీద మనం గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 2 సార్లు ఒకే క్వశ్చన్ని మనం చూడడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, రామ్జీ గోండు 1000 ఊడల మర్రి అక్కడ వీళ్ళని ఉరిదీయడం జరిగింది. అంటే నిర్మల్ ప్రాంతంలో ఒక మర్రి చెట్టుకి తిన అనుచరులని ఒక 1000 మంది వరకు ఉరిదీయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగింది? అది 1860 ఏప్రిల్ టైంలో జరిగిందండి. ఈ టైంలో అక్కడ జరిగింది. ఈ ఇష్యూని గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 2 దశల్లో అడగడం జరిగింది. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ రామ్జీ గోండు అనే ఆయన మన తెలంగాణకి ఎంత ఎమినెంట్ పర్సనాలిటీ. అండ్ తన మీద ఒక మ్యూజియం కూడా వచ్చింది. అండ్ ఈ మ్యూజియమే కాదు, ఇంకా ఈ మ్యూజియంలో ఇంకా వేరే గ్యాలరీస్ ఏమన్నా ఉన్నాయా చూడండి. ఈ మ్యూజియంతో ఇక్కడ రామ్జీ గోండు గారి యొక్క కంచు విగ్రహం అండి. నాట్ గోల్డెన్ ఆర్ ఇంకా ఏ మెటల్ కాదు, ఓన్లీ కంచు విగ్రహం. తర్వాత ఇదే ప్రాంగణంలో కొమరం భీమ్ది కానీ, సోయం గంగులు కానీ, టాను నాయక్ కానీ, బిర్సా ముండా కానీ, రాణి గైడెన్లు కానీ, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరి విగ్రహాలు ఈ ప్రాంగణంలో నెలకొల్పడం జరుగుతుంది. ఇవన్నీ విషయాలు ఒక ఆస్పిరెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ రకంగా ఒక కరెంట్ అఫైర్ని జాగ్రఫీ పర్స్పెక్టివ్లా,
హిస్టరీ పర్స్పెక్టివ్లా, మూమెంట్ పర్స్పెక్టివ్లా, ప్రతి పర్స్పెక్టివ్లో మీరు చూడండి. అంతేనండి. ఇదే ఎగ్జామ్లో గెలవాలంటే ద సీక్రెట్ మంత్ర ఆఫ్ సక్సెస్ ఇంతేనండి. ఒక సబ్జెక్ట్ని మనం తీసుకున్నామంటే దాన్ని 360 డిగ్రీస్లో మనం దాన్ని పోస్ట్ మార్టం చేయాలి. ఇంతే. ఇంతకు మించి మనం గెలవడానికి ఇంకా వేరే సూత్రాలంటూ ఏమీ లేవండి. ఒక టాపిక్ వచ్చింది. ఏంటి? రామ్జీ గోండి మీద మ్యూజియం. లొకేషన్ ఎక్కడ? హ్యాబిట్స్లో. చరిత్రలో ఈయనకంటే ఒక ఇంపార్టెన్స్ ఉందా? 1860లో ఈయన బ్రిటిష్ వారి చేత అతి కిరాతకంగా చంపబడ్డాడు. సరే, ఇంకా ఈ మ్యూజియం దగ్గర ఇంకేమైనా విగ్రహాలు ఉన్నాయా? చూడండి. అల్లూరి సీతారామరాజు. ఈయన ఏపీకి చెందిన ఆయన. ఈయన విగ్రహం మన దగ్గర ఎందుకు పెడతారు అని ఒక కన్ఫ్యూజన్ వస్తుంది కదా, మార్క్స్ పోతాయి కదా. సరే, బిర్సా ముండా ఈయన ఎవరండి? ఈయన గురించి చెప్పాలంటే 1899లో జార్ఖండ్లో అత్యంత దారుణంగా ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని నెలకొల్పిన ఒక వీరుడు. చెప్పాలి అంటే రాంచీకి ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు కూడా బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంత ఎమినెంట్ పర్సనాలిటీ అండి ఇతను. ఇక అల్లూరి సీతారామరాజు గురించి మీకు చెప్పనవసరం లేదు. ఇక రాణి గైడెన్ల గురించి చెప్పాలంటే ఈమె నార్త్ ఈస్టర్న్కి చెందిన ఆమె. ఈమె తన హయాంలో తన దగ్గర స్వాతంత్ర ఉద్యమంలో తాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సైడ్ చూసుకుంటే ఇదేంటి అంటే ఇంటర్నేషనల్ వైడ్స్గా ఉలిక్కి పడ్డ ఇజ్రాయిల్. ఇది కూడా ఒక జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చూడొచ్చండి. ఏంటి? ఇక్కడ ఒక విమానాశ్రయం అండి. దాని పేరేంటి? బెన్ గురియన్. ఎక్కడుందండి? ఇజ్రాయెల్ రాజధాని ఏంటి? జెరూసలేం. ఏంటి? జెరూసలేం. ఈ జెరూసలేంకి దగ్గర ఉన్న ఇంకొక సిటీ టెల్ అవీవ్. ఈ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటి? బెన్ గురియన్. ఇది ఒక ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్గా రేపు రాస్తే మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఇంకా సీజీఎల్ కానీ ఇంకేదైనా దగ్గర మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ వైజ్గా ఏ ఎయిర్పోర్ట్లో ఈ హౌతీ రెబల్స్ అనే వాళ్ళు తమ యొక్క బాలిస్టిక్ క్షిపణిని వాడడం జరిగింది, బాలిస్టిక్ మిసైల్ని వాడడం జరిగింది. దానివల్ల ఏ ఎయిర్పోర్ట్ వెరీ రీసెంట్గా దెబ్బతినడం జరిగింది. ఇది ఒక కరెంట్ అఫైర్లో వచ్చిన ఇష్యూస్ అండి. ఇగో ఈ రకంగా మీరు జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కూడా దీన్ని చూడండి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్తే చూడండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఇది కంప్లీట్గా కెమిస్ట్రీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో చూసుకుంటే ఈరోజు మనకు వచ్చింది ఏంటి? కీలకం మ్యాంగనీస్. అసలు ఫస్ట్ మ్యాంగనీస్ అంటే ఏంటి? మ్యాంగనీస్ అంటే ఏంటి? అది ఒక ఎలిమెంట్. అది ఏంటి? ఒక ఎలిమెంట్. దీన్ని మనం దేంట్లో వాడతాం? ఉక్కు కానీ ఇతర మిశ్రమ లోహాల తయారులో. అంటే దీన్ని ముఖ్యంగా ఐరన్ని స్మెల్టింగ్ చేయడంలో వాడతాం. అంటే ఐరన్కి ఆ గట్టిదనం కానీ దానికి సంబంధించిన రస్టిక్ రాకుండా ఉండడం కానీ అట్లాంటి ప్రాసెస్లో మనం ఈ మ్యాంగనీస్ని వాడడం జరుగుతుంది. అండ్ చూడండి, బ్యాటరీస్లో కానీ డ్రై సెల్స్లో కానీ శిలీంద్ర నాశినిలో కానీ దీన్ని సల్ఫేట్గా వాడతారు. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన మ్యాంగనీస్ నిల్వల్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు? మనకి ఇన్ని ప్లేసెస్ అవసరం లేదండి. మొదటి 3 మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరు? సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఎవరు? ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఎవరు? చైనా. ఈ రకం గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు ఏదో ఒక కోడ్ వర్డ్ ఇచ్చుకోండి, సరిపోద్ది. ఇంతకుముందు సరిపోద్ది. అండ్ దీన్ని ఇంకా కెమిస్ట్రీ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ మ్యాంగనీస్ యొక్క ఓర్స్ ఏంటి అంటే మనకు ముఖ్యంగా ఖనిజము, దాని ధాతువు అని ఉంటుందండి. అంటే ధాతువు అంటే ఇక్కడ మీకు కనబడుతున్న స్టోన్స్ అండి. ఈ స్టోన్స్ రూపంలో ఉంటాయి. వీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే వీటి నుంచి మనం అనుకున్న ఆ ఎలిమెంట్ బయటకు వస్తుందండి. దీని యొక్క ధాతువులు ఏంటి అంటే ఒకటి హాస్మెనైట్, బ్రానైట్, రోడోనైట్, సిలోమిలైన్, పైరోలుసైట్. ఇవ్వండి. సార్ మాకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది అంటే 1కి 2 సార్లు రాయండి, లేదంటే కోడ్ వర్డ్స్ అయినా వాడండి, కొన్ని నిమోనిక్స్ అయినా పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వెరీ వెరీ రిపీటెడ్ మోడ్లో అడుగుతుంది. యాంటిసిపేటెడ్ క్వశ్చన్స్ అండి ఇవి. సో సింపుల్గా మనం చూడండి, ఒక చిన్న కోడ్ ఇస్తున్నామండి. ఇక్కడ చూడండి, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ. సరిపోద్ది కదా? హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ. చూడండి, హాస్మెనైట్ అన్నాం, బి ఫర్ బ్రానైట్, ఆర్ ఫర్ రోడోనైట్, ఎస్ ఫర్ సిలోమిలైన్, టీ ఫర్ పైరోలుసైట్. అయిపోయింది. ఈ రకంగా ఒక కెమిస్ట్రీని కూడా మనం కరెంట్ అఫైర్ పర్స్పెక్టివ్లో చూడొచ్చండి. ఇంతేనండి. క్వశ్చన్స్ పడేవి ఈ లెవెల్లోనూ పడతాయి మనకి. సరే, మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇప్పుడు కులగణన మీద విస్తృత ప్రచారంలో భాజపా ద్వంద్వ వైఖరి ఎండగట్టండి. ఇక్కడ బీజేపీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ క్యాస్ట్ సెన్సెస్ని గణించిన విషయం కాదండి. అసలు క్యాస్ట్ సెన్సెస్ ఏ లిస్ట్లో ఉన్నాయి? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా,
కాన్కరెంట్ లిస్టా? దీనికంటూ ఒక ఆర్టికల్ ఏముంది? ఇది ఎన్నో భాగంలో ఉంది. ఇది స్కెడ్యూల్స్‌లో ఏ స్కెడ్యూల్‌ని రిఫర్ చేస్తుంది? అంతేనండి. ఈ లెవెల్‌లో మీరు ప్రిపరేషన్ చేయండి. చూడండి ఇక్కడ ఒక మీమ్ కూడా తయారైంది. ఏంటి? క్యాస్ట్ సెన్సస్ అట. మళ్ళా నువ్వు చేస్తావేంటి? ఆల్రెడీ వాళ్ళు చేశారుగా. వాళ్ళంటే ఎవరు? తెలంగాణ, సమ్ స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ అండి. చేయడానికి వాళ్ళెవరు? చేస్తే గీస్తే మేం చేయాలి. ఎవరు చెప్తుర్రు? ఆర్టికల్ 246 చెప్తుందండి. ఆర్టికల్ 246 చెప్తుంది. ఏమని చెప్తుంది? అంటే స్టేట్‌కి కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి. దేని మీద? సెంట్రల్‌కి లెజిస్లేటివ్ పవర్స్ ఉన్నాయి. దేని మీద? స్టేట్ మీద ఉన్నాయి. ఇన్ కేస్ స్టేట్‌కి సంబంధించిన ఏదైనా ఒక విషయం సెంట్రల్ కొంచెం సీరియస్‌గా గాని, లేదంటే జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాల్లో గాని తీసుకుంటే అప్పుడు స్టేట్స్ ఏం చేయలేమండి. ఇప్పుడు మనకి 7th షెడ్యూల్‌లో ఏముందండి? 7th షెడ్యూల్ ఏం చెప్తుంది? సమాఖ్య విధానాన్ని చెప్తుంది. సమాఖ్య అంటే ఏంటి? అధికారాల పంపిణీ. ఈ అధికారాల పంపిణీ స్టేట్‌కు ఉన్న సెంట్రల్ మధ్యలో ఏ లెవెల్‌లో జరుగుతున్నాయి? నిజంగా మన దేశం సమాఖ్య దేశమేనా? కాదండి. అంబేద్కర్ గారు ఏమన్నారు మన దేశాన్ని? మన దేశం సాధారణ సమయంలో సమాఖ్య దేశంగా ఉంటుంది. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర సమాఖ్య దేశం అంటే స్ట్రాంగ్ సెంట్రల్ విత్ యూనియన్. అంటే సెంట్రల్ అనేది చాలా బలంగా ఉంటుంది స్టేట్స్తో పోల్చుకుంటే. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారండి? అంబేద్కర్. దిస్ ఆల్సో ఏ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ సమ్ ఎగ్జామ్స్ అండి. ఎవరు అడిగారు ఈ స్టేట్మెంట్ని? అంబేద్కర్ గారు చెప్పారు. 246 ఏం చెప్తుంది? సమాఖ్య ఏం చెప్తుంది? సమాఖ్యను స్పృశించే షెడ్యూల్ ఏంటి? అది ఎన్నో భాగంలో ఉంది? ఇట్లాంటి క్వశ్చన్స్ అండి. ఇవన్నీ లెజిస్లేటివ్కి సంబంధించిన కేంద్ర రాష్ట్ర సంబంధ విషయాలకు సంబంధించిన భాగము. దానికి సంబంధించిన షెడ్యూల్స్. ఈ రకంగా మనం కులగణని, ఈ కులగణలో ఉన్న అంశాలని ఇప్పుడు సెన్సస్ ఉంది అండి. అది ఎవరి కిందకి వస్తుంది? యూనియన్ కిందకి వస్తుంది. అదేవిధంగా స్టేట్ కంటూ కొన్ని అధికారాలు ఉంటాయి. కాన్కరెంట్ లిస్ట్లో అధికారులు ఉంటాయి. అప్పుడు అధికారాలు నిజమైన అధికారంలో చూసినప్పుడు మనం ఏం మాట్లాడినాం? మన దేశంలో సెంట్రల్ చాలా బలంగా ఉంటుంది. అందువల్ల స్టేట్స్ మీద కూడా గుత్తాధిపత్యం సాధిస్తుంది సెంట్రల్. అంతేనండి. ఇంతకు మించి ఈ పాలిటీ పర్స్పెక్టివ్లో మాత్రమే చూడండి. ఇక్కడ ఏమో గొడవలు జరిగినాయి, ఆ రాజకీయాలు అవన్నీ మనకు అవసరం లేదు. చూడండి ఈ రకంగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ లైట్ చూడండి. మహిళా కమిషన్కి దాదాపు 7,500 వరకు వేధింపు కేసులు వచ్చినాయి. ఓకే, ఏ దేశం నుంచి ఎక్కువ వేధింపు కేసులు వచ్చినాయి? ఉత్తరప్రదేశ్ నుంచి వేధింపు కేసులు వచ్చినాయి. ఇంతేనా సార్? ఈ స్లైడ్కేనా ఇది కరెంట్ అఫైర్స్గా అంటే? లేదండి. అసలు ఇక్కడ చూడండి, మహిళా కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది ఏ చట్టంతో వచ్చింది? ఇది కాన్స్టిట్యూషనల్ బాడీనా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా, స్టాచ్యుటరీ బాడీనా, లేదంటే దీనికంటే ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయా, లేకపోతే దీంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఒకరు సభ్యులు ఉంటే వాళ్ళ టర్మ్ ఎంత, వాళ్ళు ఎప్పుడు రిటైర్ అవుతారు, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చిర్రు, లేదంటే నెంబర్ వైజ్గా ఎంత, పర్సన్స్ ఎంత, ఇవేనండి. వెరీ రీసెంట్గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 తెలంగాణలో జరిగిన ఎగ్జామ్స్లో ఈ లెవెల్ కఠినత్వాన్ని మనకి ఎగ్జామ్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ఇంత చిన్న కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనం అన్ని రకాలుగా రిట్రైవ్ చేసుకోవాలండి. చూడండి, చరిత్రలోకి వెళ్తే ఈ జాతీయ మహిళా కమిషన్ చట్టం అనేది ఎప్పుడు జరిగిందండి? 1990లో జరిగిందండి. ఎట్లొచ్చింది అండి ఇది? హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ వాళ్ళు నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఆన్ విమెన్ అనే ఒక స్కీమ్ నిబంధనల మీదుగా దీన్ని ఎప్పుడు స్థాపించారు అండి? 1992లో స్థాపించారు. దీని స్కీమ్ ఏంటంటే నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఆన్ విమెన్. ఏ చట్టం అండి? 1990 నేషనల్ విమెన్ కమిషన్ యాక్ట్ అండి. ఏ నిబంధనలు అండి? నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఆన్ విమెన్. ఎప్పుడు ఏర్పడిందండి? 1992లో ఏర్పడింది. సరే, ఇదేం చేస్తుంది? చూసారు కదా, ఇప్పుడు వేధింపు కేసులు వచ్చినాయి అంటే మహిళలకి రావాల్సిన చట్టపరమైన కానీ, రాజ్యాంగపరమైన కానీ, లేదు అంటే శాసనపరమైన కానీ, ఇంకా ఎట్లాంటి ఫిర్యాదులైనా సరే ఇది స్వీకరించి ప్రభుత్వాలని నిగ్గదీసి అడుగుతుంది. మహిళలకి కావాల్సిన న్యాయాన్ని చేకూర్చే వరకు ఇది ఫైట్ చేస్తుంది. ఆ రకంగా ఇది మన దేశంలో ఒక స్టాచ్యూటరీ బాడీగా 1992లో ఏర్పడిందండి. అర్థమైందా? దీని చట్టం ఎప్పుడండి? 1990. ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ కన్ఫ్యూజ్ అయ్యే థింగ్స్ ఇవేనండి. ఈ చట్టం ఇయర్స్ ఏంటి, అది ఎప్పుడు ఏర్పడింది, ఇట్లాంటి పాయింట్స్ని 1కి 2 సార్లు చూసుకొని ప్రిపేర్ అవ్వండి అంతే. ఇంకా నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇప్పటివరకు ఎంతమంది అంటే 9 మంది ఈ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ 1992కి 9 మంది చైర్మన్స్గా వ్యవహరించడం జరిగింది. కానీ ఇందు నుంచి క్వశ్చన్ ఎట్లా పడితే, ప్రస్తుత చైర్మన్ ఎవరు? విజయ కిషోరా అనే ఆవిడ ఇప్పుడు ఉంది.
2 సార్లు ఎవరున్నారు? ఇగోండి చూడండి. గిరిజ వ్యాస్ 2 సార్లు ఉన్నారు. తర్వాత రేఖా శర్మ 2 సార్లు ఉన్నారు. ఈ రకం క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. లేదు అంటే దీంట్లో మొత్తం ఎంతమంది? 1 + 1 + 5 మెంబర్స్‌గా ఉంటారు. వీళ్ళ టర్మ్ ఎంత ఉంటుందండి? 3 ఇయర్స్ అయినా ఉండొచ్చు, లేదా 65 ఇయర్స్ అయినా ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఈ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. సో ఈ రకంగా ఒక్క నేషనల్ కమిషన్ విమెన్ అనే ఒక్క కరెంట్ అఫైర్ మీద మనం ఇంత డీటెయిల్గా చూడాలండి. ఇంత డీటెయిల్గా మాత్రమే చూడాలి ఈ రోజుల్లో. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇష్యూస్లోకి వెళ్తే కోహినూర్ వజ్రం భారత్కు వచ్చే సూచనలు ఉన్నాయంట. ఏ రకంగా ఉన్నాయండి? చూడండి, బ్రిటన్ మంత్రి లీసా నాండీ అంట. బ్రిటన్ మంత్రి లీసా నాండీ ఒక వ్యాఖ్య చేశారు. ఏంటి? తిరిగి ఇచ్చేస్తారు అంటే ఇచ్చేసే సిచ్యుయేషన్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఈ పర్స్పెక్టివ్లో ఈ కోహినూర్ డైమండ్ గురించి చూసినప్పుడు మనం చరిత్రలో కొన్ని విషయాలు గమనించాలి. ఇది ఎక్కడ వచ్చిందండి? ముందు గుంటూరులో బయలుపడింది. తర్వాత ఏమైంది అండి? ఇది 1739లో నాదిర్ షా మొఘల్ రాజైన ఎవరు? మహ్మద్ షా రంగేలి దగ్గర నుంచి కోహినూర్ డైమండ్ని, నిమల్ సింహాసనాన్ని తీసుకొని తను వెళ్ళిపోవడం జరిగింది. ఎక్కడికి? ఇరాన్కి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది? మహారాజా రంజిత్ సింగ్ మరణాంతరం 1845లో ఏం జరిగిందండి? ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగినాయి. ఏం జరిగినాయి? ఆంగ్లో సిక్కు యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధంలో భాగంగా మనకు వచ్చిన ట్రీటీ ఏంటండి? లాహోర్ ఒప్పందం. ఈ లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈ రాజా రంజిత్ సింగ్ వాళ్ళ భార్య రాణి జిందాల్ గాని, వాళ్ళ కొడుకు దిలీప్ సింగ్ గాని, వీళ్ళ దగ్గర నుంచి కశ్మీర్ని అండ్ కోహినూర్ డైమండ్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. ఇది అండి, ఒక్క కోహినూర్ డైమండ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఎక్కడ నాదిర్ షా, ఎక్కడ రంజిత్ సింగ్, ఎక్కడ ఆంగ్లో సిక్కు వార్, ఎక్కడ లాహోర్ ఒప్పందం, అక్కడి నుంచి అది బ్రిటిష్కి వెళ్ళిపోయి రాణి క్రోన్ అంటే రాణి సింహాసనంలో అది పొదగబడి నేటికి ఉంటుంది. ఇది ఈ కాలంలో భారతదేశానికి ఇచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి అని ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం జరిగింది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ని గమనిస్తే నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, పంచదార ఉత్పత్తి తగ్గుతుంది, ధర పెరుగుతుంది. అంతే కదండి? ప్రొడక్షన్ తగ్గితే ఆబ్వియస్లీ ధర పెరుగుతుంది కదా. సరే, ఆ పర్స్పెక్టివ్ చూడండి. ఏంటి? అప్రాక్సిమేట్లీ ఈసారి అంట 29.9 మిలియన్ టన్నుల వరకు లభ్యత దొరుకుతుంది. కానీ ఇంతకుముందు ఎంత ఉంది? మనకి 34 మిలియన్ టన్స్ వరకు ఉందండి. ఇప్పటి వరకు 34 మిలియన్ టన్స్ వరకు ఉంది. ఈసారి తగ్గుతుంది. మరి ఎందుకు తగ్గుతుంది అంటే రైతుల అవగాహన లేకనా, క్లైమేటిక్ సిచ్యువేషన్సా, లేకపోతే నష్టమా, లేకపోతే చీడ ఇంకేమైనా సరైన పురుగుల మందులు లభించకపోవడమా? ఇట్లాంటి విషయాల మీద మనం కొంచెం లోతుగా అవగాహన తీసుకోవాలి. అండ్ దీంట్లో జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మనం చూడాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఈ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆబ్వియస్గా యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఇవి ఎప్పుడూ తొలి స్థానాల్లో ఉంటూనే ఉంటాయండి. ఈ పాయింట్స్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాలి. యూపీ మొదటి స్థానంలో ఉందా? మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందా? ప్రస్తుత ఉత్పత్తి ఎంత? 29 మిలియన్ల, 34 మిలియన్ల. సరే, ఇక్కడ చూస్తే దీనికి మనం ఇచ్చేది మినిమం సపోర్ట్ ప్రైస్ కాదండి, ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్లో కాకుండా ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ మనకి దీనికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం చూస్తే ఆ ప్రైస్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయండి? అప్రాక్సిమేట్లీ 1966-67. ఇది ఏ పర్స్పెక్టివ్ అండి? ఎకానమీ పర్స్పెక్టివ్లో ఈ కరెంట్ అఫైర్స్ని మనం చూడడం జరుగుతుంది. ఒకే కరెంట్ అఫైర్లో ఎకానమీ పర్స్పెక్టివ్లో చూసినాం, జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చూసినాం, తర్వాత ఆ ప్రొడక్షన్ పర్స్పెక్టివ్లో చూసినాం. అంటే అర్థమవుతుంది కదండి, కరెంట్ అఫైర్ ఇది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదండి, ఇట్ ఈస్ అ మల్టీ డైమెన్షనల్ సబ్జెక్ట్. ఇది అన్ని సబ్జెక్టుల కాంబినేషన్. ఒక ఆస్పిరెంట్ ఈ రకంగా మాత్రమే దీన్ని ప్రిపేర్ అవ్వాలి. సరే చూడండి, ఇంకొక స్లైడ్ గమనిస్తే ఈరోజు వార్తలు వచ్చిన ఇంకొక పర్సన్ ఎవరు? తస్లీమా నస్రిన్. ఈమె ఒక బంగ్లాదేశ్కి చెందిన ఒక రైటర్ అండి. ఈమె ఏమంటుంది? ఇస్లాం ఉన్నంత వరకు ఉగ్రవాదం ఉంటుంది అంటూ ఒక స్టేట్మెంట్తో మళ్ళీ వివాదంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈమె వివాదంలోకి రావడం జరిగింది. ఒకవేళ ఈమె గురించిన మన క్వశ్చన్స్ ఏమైనా పడతాయి. ఈమె రాసిన పుస్తకాలు ఏంటి? ఒకటి 1993లో వచ్చిన లజ్జా అనే పుస్తకం, 2014లో వచ్చిన నిషిద్ధ అనే పుస్తకం, 2003లో వచ్చిన ద్విఖండిత అనే పుస్తకం. ఇవి చాలా వరకు వివాదాస్పదమైనయండి. అందువల్ల ఇట్లాంటి పర్సన్స్ రాసిన బుక్స్ కానీ, ఇంతకుముందు చేసిన పనులు కానీ, ఈ ప్రతి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే సినారియో మనకి కనబడుతుంది ప్రస్తుత ఎగ్జామ్స్లో.
ఇట్లాంటి వాటి మీద కూడా మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి ఏంటి, స్ట్రాటో ఆవరణంలోకి అంట ఎయిర్ షిప్ గగన విహారం చేసింది. ఎవరు చేసిరు? డిఆర్డిఓ. ఎవరండి దీనికి హెడ్? సమీర్ వి కామత్. ఏం జరిగిందండి అంటే చూడండి, ప్రస్తుతం ఇది భూమి, ఇది భూమి అండి. ఈ భూమికి ఫస్ట్ ఏ పొర ఆనుకుని ఉంటుంది? ట్రోపోస్పియర్, ట్రోపో ఆవరణం అని మాట్లాడుకుంటాం. దాని మీదే ఉండేది ఏంటి? స్ట్రాటో ఆవరణం. దీంట్లోనే కదండి ఓజోన్ లేయర్ ఉండేది, O3 లేయర్ ఉండేది దీంట్లోనే కదండి. అంటే హైట్ అనేది అప్రాక్సిమేట్లీ 11 కిలోమీటర్ టు 50 కిలోమీటర్ హైట్ అండి. అది అంత ఎత్తులో డిఆర్డిఓ తమ నిఘా వ్యవస్థను పెట్టింది అంటే అది మన దేశానికి గర్వకారణమే కదా. అది పెట్టింది ఎవరు? డిఆర్డిఓనా లేదా మిగతా ఏ ఇతర ప్రైవేట్ కంపెనీయా అని అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అది ట్రోపో ఆవరణమా లేదా స్ట్రాటో ఆవరణమా లేదా ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో హైట్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుద్ది కదా. ఇక్కడ థర్మోడైనమిక్స్ ఇక్కడ మనకి యూజ్ కావండి. ఎందుకంటే మనం భూమి అనే ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్నాం. పైకి వెళ్తున్న కొద్దీ ఆబ్వియస్గా టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అనే విషయం తెలియాలి. ఓజోన్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుందా ట్రోపోస్పియర్లో ఉంటుందా అనే విషయం తెలియాలి. దేని హైట్ ఎంత? విమానాలు ఎక్కడ ప్రయాణిస్తాయి? ఉల్కలు మనకి ఎక్కడ కనబడతాయి? శాటిలైట్స్ మనకి ఎక్కడ తిరుగుతాయి? రేడార్స్ ఎక్కడ తిరుగుతాయి? ఇట్లాంటి విషయాల పట్ల మనం ఒక అవగాహన చూపించాలండి. అండ్ ఇక్కడ డిఆర్డిఓ అని చెప్పా చూడండి, ఇక్కడ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ ఈ డిఆర్డిఓకి సంబంధించిన అధిపతి సమీర్ వి కామత్ కానీ వీళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తారంటారు. వీళ్ళు పర్సన్స్ ఈ న్యూస్ లాగా ఇది కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ పరంగా ఈ రకంగా ఈ కరెంట్ అఫైర్స్ మనం ట్రీట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఎవరండి దీనికి అధినేత? ఎలాన్ మస్క్. ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన కంపెనీని ఒక సెపరేట్ సిటీగా, ఒక సెపరేట్ నగరంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ నగరం పేరు ఏంటి అంటే స్టార్ బేస్. చూడండి, ఇట్లాంటి ఎగ్జామ్స్ స్టేట్ ఎగ్జామ్స్లో కానీ సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ ఇట్లాంటి పాయింట్స్ అండి మనకి ఎక్కువ కనబడేది. ఇటీవల కాలంలో స్టార్ బేస్ అనే నగరంగా ఇది ఎక్కడ ఏర్పడింది? ఏ కంపెనీకి సంబంధించింది? దీని అధిపతి ఎవరు? ఇట్లాంటి క్వశ్చన్స్ పడతాయండి. స్టార్ బేస్ అంటే ఏంటి? స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఆ కంపెనీ ఆవరణం. ఇది మొత్తంగా ఎంత ఉంటుందండి? మొత్తం మీద కలిపితే 3.9 స్క్వేర్ కిలోమీటర్స్. ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళల్లో స్క్వేర్ కిలోమీటర్స్ అంటే తెలుగులో ఏంటి అంటే చదరపు కిలోమీటర్ అంటే ఏంటో అవగాహన స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. సింపుల్గా చెప్తున్నా అండి, 3.9 కిలోమీటర్స్ కదా. ఇది ఒక 3.9, ఇది ఒక 3.9, ఇది ఒక 3.9, ఇది ఒక 3.9. అంటే ఇది ఎంత విస్తీర్ణం ఉంటుందో అంత విస్తీర్ణంలో మనకి ఈ స్టార్ బేస్ అనే ఒక కొత్త సిటీ అనేది ఏర్పడింది. ఇది ఎక్కడుందండి? మెక్సికోకు దగ్గరగా ఉంది. అంతేనండి. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇంతే. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే నెక్స్ట్ చూడండి, క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాని కోల్పోతారు. సో రీసెంట్గా అమరావతి అంటే ఎవరు? ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక సంచలనమైన తీర్పు అండి. ఒక సంచలనమైన తీర్పు ఏంటి? ఎస్సీలో ఉంటారండి, వెంటనే క్రైస్తవానికి మారిపోతారు. వాళ్ళకి వచ్చే హోదా ఏంటండి? జనరల్గా అయితే బీసీసీ అండి. బీసీసీలోకి మారిపోయారు వాళ్ళు. మారిపోయాక మళ్ళీ వాళ్ళని ఎస్సీ పదాలు దూషించడం కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 1989 కింద ఎవరి మీద పెడితే మాత్రం అది చెల్లుబాటు కాదు. ఎందుకు అంటే క్రిస్టియానిటీలో ఎట్లాంటి కులాలు కానీ ఇంకెట్లాంటి కానీ భేదాలు కానీ లేవు. అట్లాంటప్పుడు మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 1989 ప్రకారంగా మీరు ఏ రకంగా కేసులు పెడతారు అని ఒక చారిత్రాత్మకమైన ఒక సంచలనమైన తీర్పు ఈ అమరావతి హైకోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ని రోహిత్ అకాడమీ నుంచి మేము మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇక్కడ మేము రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని మాట్లాడడం జరిగింది. సో చూడండి, ప్రస్తుతం మనం ఎర్త్ అండి, ఇది జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కానీ హిస్టరీ పర్స్పెక్టివ్లో కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి పర్స్పెక్టివ్లో మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏ రకంగా ఉందో ఒక్కసారి గమనించండి. ఒక్కసారి గమనిస్తే ఇప్పటివరకు నేను మాట్లాడిన మాటల్లో చాలా వరకు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కానీ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ గురించి కానీ లేదు అంటే ఇక్కడ జరుగుతున్న డిస్ప్యూట్స్ కానీ ఇట్లాంటి విషయాల గురించి మనం ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది. సో రియల్ టైం అని మాట్లాడుతున్నాం. ఈ మ్యాప్స్ని ఆధారంగా చేసుకుంటూ పాలిటీని కానీ హిస్టరీని కానీ ప్రతి సబ్జెక్ట్ని మనం ఇక్కడ నుంచి గెదర్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇది మన ముంబై పోర్ట్ నుంచి యూఏఈకి, ఈ యూఏఈ నుంచి ఇజ్రాయెల్కి,
ఈ ఇజ్రాయెల్ నుంచి గ్రీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇదే ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా ఈ ఇండస్ నది అనేది ఈ రకంగా అరేబియాలో కలిసిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం నీళ్ళని ఆపితే ఇక్కడికి వెళ్ళే ఫ్లో తగ్గిపోతుంది అండి. తర్వాత మనం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ కృష్ణా నది అనేది ఈ రకంగా వెళ్తూ ఇక్కడ డిస్ప్యూట్ని సృష్టిస్తుంది అని మాట్లాడుకుందాం. అదే గౌహతి గురించి మాట్లాడినప్పుడు అస్సాం క్యాపిటల్ ఇక్కడ ఉంటుందండి, గౌహతి అక్కడ ఉంటుంది. అక్కడున్న దాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి క్లాస్ ఇక్కడ ఇంతే లైవ్ ఎక్స్పీరియన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. వీడియో చూసాక ఖచ్చితంగా ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.